Good morning, all of you. So today we will discuss another topic. The topic name will be about non-thermal food processing. So food న్యూట్రిషన్ టెక్నాలజీలో నెక్స్ట్ మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే ఈ రోజు క్లాస్ వచ్చేసి నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్. నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్, హీట్ ఉపయోగించకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు? హీట్ ఉపయోగించకుండా, థర్మల్ లేకుండా, హీట్ మెథడ్ కాకుండా వివిధ రకాల మెథడ్స్ ద్వారా, అదర్ మెథడ్స్ ద్వారా ఎలా ఫుడ్ ని ప్రాసెసింగ్ చేయాలి. సో ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం అండి. ఎలా ఫుడ్ ని, ఆహారాన్ని, ఆహార పదార్థాన్ని ఎలా ప్రాసెసింగ్ చేయాలో, ఏ విధంగా ప్రాసెసింగ్ చేయాలో ఈ రోజు క్లాస్ ద్వారా మనం తెలుసుకుందాం. సో టాపిక్ నేమ్ విల్ బి అబౌట్ నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్. టాపిక్ పేరు నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్. సో ఈ నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ లో వివిధ రకాల మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ హెచ్పిపి, సెకండ్ మెథడ్ ఇరాడియేషన్ అండ్ థర్డ్ మెథడ్ కోల్డ్ ప్లాస్మా. ఫస్ట్ మెథడ్ హెచ్పిపి, సెకండ్ మెథడ్ ఇరాడియేషన్ అండ్ థర్డ్ మెథడ్ కోల్డ్ ప్లాస్మా. ఓకే, సో ఇప్పుడు ఒక థర్మల్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో తెలుసుకున్నాం. ఈరోజు నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన ఒక చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ కి సంబంధించిన ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. ఓకే, ఇంట్రడక్షన్ టు నాన్ థర్మల్ ప్రాసెసింగ్. నాన్ థర్మల్ ప్రాసెసింగ్ కి ఇంట్రడక్షన్. సో ట్రెడిషనల్ ఫుడ్ ప్రిజర్వేషన్. ఈ ట్రెడిషనల్ ఫుడ్ ప్రిజర్వేషన్ అనేది మెయిన్లీ యూజెస్ హీట్. ఈ ఫుడ్ ప్రిజర్వేషన్ చేయడానికి సాధారణంగా హీట్ ని ఉపయోగిస్తారు. సో ఫుడ్ ని ప్రిజర్వేషన్ చేయడానికి, ఆహారాన్ని ప్రిజర్వేషన్ చేయడానికి సాధారణంగా హీట్ ని ఉపయోగిస్తారు, విచ్ కెన్ డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇలా హీట్ ని ఉపయోగించడం వల్ల, వేడిని ఉపయోగించడం వల్ల డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఆహార పదార్థాల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. వీ కెన్ డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్. హీట్ ని ఉపయోగించడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ ని డెస్ట్రాయ్ చేయొచ్చు, బట్ ఆల్సో డ్యామేజ్ న్యూట్రియంట్స్. ఇలా హీట్ ని ఉపయోగించి, ఇలా వేడిని ఉపయోగించి ఫుడ్ ప్రాసెస్ చేయటం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ డెస్ట్రాయ్ అవుతాయి, కానీ బట్ ఆల్సో డ్యామేజ్ న్యూట్రియంట్స్. ఆ ఆహార పదార్థాల్లో ఉన్న న్యూట్రియంట్స్ డ్యామేజ్ అవుతాయి. కలర్ డ్యామేజ్ అవుతుంది, కలర్ లాస్ అవుతుంది. ఫ్లేవర్ పూర్తిగా మారిపోతుంది. అండ్ టెక్స్చర్, ఆహార పదార్థాల యొక్క స్ట్రక్చర్ మారిపోతుంది. ఓకే, అందువల్ల నాన్ థర్మల్ ప్రాసెసింగ్, ఈ రోజు మనం చెప్పుకోబోయే నాన్ థర్మల్ ప్రాసెసింగ్ లో యూజెస్ మెథడ్స్ అదర్ దెన్ హీట్. ఈ నాన్ థర్మల్ ప్రాసెసింగ్ ద్వారా యూజెస్ హీట్ ఉపయోగిస్తారు. హీట్ ఉపయోగించకుండా, మెథడ్స్ అదర్ దెన్ హీట్ ఉపయోగించకుండా, హీట్ లేకుండా వివిధ రకాల మెథడ్స్ ద్వారా, వివిధ రకాల పద్ధతుల ద్వారా ఫుడ్ ని ప్రిజర్వ్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల, సో నెక్స్ట్ పాయింట్, ఇంప్రూవ్ ఫుడ్ సేఫ్టీ. ఇలా చేయటం వల్ల, ఈ నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల ఇంప్రూవ్ ఫుడ్ సేఫ్టీ ప్రాపర్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఫుడ్ సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఎక్స్టెండ్ సెల్ఫ్ లైఫ్. ఆహార పదార్థాల యొక్క షెల్ఫ్ లైఫ్, వాటి యొక్క మన్నిక అనేది ఎక్కువ కాలం ఉంటుంది. ఎక్స్టెండ్ షెల్ఫ్ లైఫ్, ఆహార పదార్థాల యొక్క మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది. దీంతో పాటు
దీంతో పాటు రిజర్వ్ న్యూట్రిషనల్ ఆహార పదార్థాల యొక్క న్యూట్రిషనల్ క్వాలిటీని, పోషకాల యొక్క క్వాలిటీని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వీ కెన్ ప్రిజర్వ్ న్యూట్రిషనల్ అండ్ సెన్సరీ క్వాలిటీ. ఆహార పదార్థాల యొక్క న్యూట్రిషనల్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ సెన్సరీ క్వాలిటీ, ఆ సెన్సరీ క్వాలిటీని కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో మెయిన్లీ ఈ నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల ఇంప్రూవ్ ఫుడ్ సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్స్టెండ్ షెల్ఫ్ లైఫ్ ఆహార పదార్థాల యొక్క షెల్ఫ్ లైఫ్ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, అంటే పెంచుకోవచ్చు, ఎక్కువ కాలం ఉంచేలా చూసుకోవచ్చు. అండ్ ప్రిజర్వ్ న్యూట్రిషనల్ అండ్ సెన్సరీ క్వాలిటీ, ఆహార పదార్థాల యొక్క న్యూట్రిషనల్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ సెన్సరీ క్వాలిటీని కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దీస్ టెక్నాలజీస్, ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆర్ ఆల్సో కాల్డ్ మినిమల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్. ఈ పద్ధతుల్ని, ఈ నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ని లేదా టెక్నాలజీస్ ని ఏమని పిలుస్తారంటే మినిమల్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్. వీటిని ఈ సేమ్ ఏదైతే ఈ నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ మెథడ్స్ ఉన్నాయో, ఈ నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ మెథడ్స్ ని ఏమని పిలుస్తారంటే మినిమల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో నెక్స్ట్ థింగ్, నీడ్ ఫర్ నాన్ థర్మల్ ప్రాసెసింగ్. అసలు ఎందుకు ఈ నాన్ థర్మల్ ప్రాసెసింగ్ అనేది అవసరం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు ఈ నాన్ థర్మల్ ప్రాసెసింగ్ అనేది, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎందుకు అవసరం అంటే, ఫస్ట్ థింగ్, ఇంక్రీజెస్ డిమాండ్ ఫర్ ఫ్రెష్ ఫుడ్స్. ఫ్రెష్ ఫుడ్స్ యొక్క డిమాండ్స్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫుడ్స్, ఈ ఫ్రెష్ ఫుడ్స్ యొక్క డిమాండ్ డే బై డే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ నాన్ థర్మల్ ప్రాసెసింగ్ కూడా డిమాండ్ ఆటోమేటిక్ గా పెరిగింది. సో ఇంక్రీజ్డ్ డిమాండ్ ఫర్ ఫ్రెష్ ఫుడ్స్ యొక్క డిమాండ్ పెరిగిపోవటం వల్ల సో ఇది ఖచ్చితంగా అవసరం అవుతుంది. నెక్స్ట్ థింగ్, రిటెన్షన్ ఆఫ్ వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల రిటెన్షన్ ఆఫ్ వైటమిన్స్, ఆహారంలో ఉన్న లేదా ఫుడ్ సబ్స్టెన్సెస్ లో ఉన్న వైటమిన్స్ లాస్ అవ్వకుండా మనం చూడొచ్చు. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ లాస్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. హీట్ చేస్తే వైటమిన్స్ లాస్ అవుతాయి, హీట్ చేస్తే యాంటీ ఆక్సిడెంట్స్ లాస్ అవుతాయి. సో ఇలా నాన్ థర్మల్ టెక్నిక్స్ వల్ల వీ కెన్ ప్రివెంట్ లాస్ ఆఫ్ వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. వైటమిన్స్ ని, యాంటీ ఆక్సిడెంట్స్ ని లాస్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. నెక్స్ట్ థింగ్, బెటర్ కలర్. ఆ ఫుడ్ బెటర్ కలర్ లో ఉండేలాగా, ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ బెటర్ కలర్ లో ఉండేలాగా, ప్రాపర్ కలర్ లో ఉండేలా చేయొచ్చు. ప్రాపర్ ఫ్లేవర్ లో ఉండేలా చేయొచ్చు. అండ్ టెక్స్చర్ అండ్ స్ట్రక్చర్, ఆ ప్రాపర్ స్ట్రక్చర్ లో ఉండేలాగా ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ ని మనం ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్లోని నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, లాంగర్ షెల్ఫ్ లైఫ్ విత్ మినిమల్ క్వాలిటీ లాస్. ఈ నాన్ థర్మల్ టెక్నిక్స్ ద్వారా, ఈ నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా లాంగర్ షెల్ఫ్ లైఫ్, ఆహార పదార్థాలు ఎక్కువ కాలం వచ్చేలా చేయొచ్చు. బట్ మినిమల్ క్వాలిటీ లాస్, కొద్ది మోతాదులోనే ఆ క్వాలిటీ లాస్ అవుతుంది. సో దీనివల్ల మెనీ బెనిఫిట్స్ పొందొచ్చు. సో ఇవన్నీ కూడా నీడ్ ఫర్ నాన్ థర్మల్ ప్రాసెసింగ్ లోని విషయాలు. ఫస్ట్ ఏంటంటే ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ ఫ్రెష్ ఫుడ్స్ కి డిమాండ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ థింగ్, రిటెన్షన్ ఆఫ్ వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. వైటమిన్స్ ని, యాంటీ ఆక్సిడెంట్స్ ని మనం రిటెన్షన్ చేసుకోవచ్చు. బెటర్ కలర్, ఫ్లేవర్ అండ్ టెక్స్చర్. మంచి కలర్ ఉండేలాగా, నార్మల్ కలర్ ఉండేలా చూడొచ్చు. ప్రాపర్ ఫ్లేవర్ లో ఉండేలా చేయొచ్చు. అండ్ టెక్స్చర్, ప్రాపర్ స్ట్రక్చర్ లో ఉండేలా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్డ్ ఫుడ్ సేఫ్టీ వితౌట్ హై హీట్ లేకుండానే ఫుడ్ సేఫ్టీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. హై హీట్ లేకుండానే ఇంప్రూవ్డ్ ఫుడ్ సేఫ్టీ ఉండేలా చేయొచ్చు. నెక్స్ట్ థింగ్,
లాంగర్ సెల్ఫ్ లైఫ్ విత్ మినిమల్ క్వాలిటీ లాస్. లాంగర్ సెల్ఫ్ లైఫ్, ఆహార పదార్థాల యొక్క లైఫ్ ని ఎక్కువ చేయొచ్చు మినిమల్ క్వాలిటీ లాస్ తో. ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే హై ప్రెజర్ ప్రాసెసింగ్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఈ నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే హై ప్రెజర్ ప్రాసెసింగ్. హై ప్రెజర్ ద్వారా ఫుడ్ ని ఎలా ప్రాసెస్ చేస్తారో తెలుసుకుందాం. హై ప్రెజర్, ఎక్కువ ప్రెజర్ ఉపయోగించి ఫుడ్ ని, ఆహార పదార్థాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్ డెఫినేషన్ ఆఫ్ హెచ్పిపి లేదా హై ప్రెజర్ ప్రాసెసింగ్. ఓకే, హై ప్రెజర్ ప్రాసెసింగ్ హెచ్పిపి ఈజ్ ఎ నాన్ థర్మల్ మెథడ్. ఈ హెచ్పిపి అనేది, హై ప్రెజర్ ప్రాసెసింగ్ అనేది ఈజ్ ఎ నాన్ థర్మల్ మెథడ్ ఇన్ విచ్ ఫుడ్ ఈస్ సబ్జెక్టెడ్ టు వెరీ హై హైడ్రోస్టాటిక్ ప్రెజర్. ఆహార పదార్థాన్ని వెరీ హై హైడ్రోస్టాటిక్ ప్రెజర్, చాలా ఎక్కువగా ఉన్న హైడ్రోస్టాటిక్ ప్రెజర్ లో ఉంచటం వల్ల టు డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. సో ఈ మెథడ్ ని హై ప్రెజర్ ప్రాసెసింగ్ అంటారు. అంటే హైడ్రోస్టాటిక్ ప్రెజర్, ఎక్కువ మోతాదులో హైడ్రోస్టాటిక్ ప్రెజర్ యూజ్ చేయటం వల్ల టు డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్ ని, సూక్ష్మజీవుల్ని డెస్ట్రాయ్ చేయడాన్ని, సూక్ష్మజీవుల్ని నాశనం చేయడాన్ని హెచ్పిపి అంటారు, లేదా దాన్నే హై ప్రెజర్ ప్రాసెసింగ్ టెక్నిక్ అంటారు. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ హెచ్పిపి, కొన్ని రకాల ప్రిన్సిపల్స్ ఉంటాయండి ఈ హెచ్పిపి మెథడ్ లో. ఆ ప్రిన్సిపల్స్ ఏంటో తెలుసుకుందాం. కొన్ని రకాల ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఫుడ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ సీల్డ్ ఛాంబర్. ఆహార పదార్థాలని ఒక సీల్ చేయబడిన ఛాంబర్ లో ఉంచుతారు. ఈ హెచ్పిపి మెథడ్ లో ఆహారాన్ని లేదా ఆహార పదార్థాన్ని ఫుడ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ సీల్డ్ ఛాంబర్, ఆహారాన్ని ఒక సీల్ చేయబడిన ఛాంబర్ లో ఉంచుతారు. ప్రెజర్ ఆఫ్ 300 to 600 MPa ఈజ్ అప్లైడ్. ఈ ప్రెజర్ హెచ్పిపి, హై ప్రెజర్, ఆహారాన్ని సీల్ చేసిన తర్వాత ఆహార పదార్థాల లోపల ప్రెజర్ ఆఫ్ 300 to 600 MPa ఈజ్ అప్లైడ్. 300 to 600 MPa ప్రెజర్ అనేది ఆహారానికి రీచ్ అయ్యేలా చేస్తారు. ప్రెజర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ యూనిఫామ్లీ త్రూ వాటర్. ఈ ప్రెజర్ ఎలా వస్తుందంటే యూనిఫామ్లీ త్రూ వాటర్ ద్వారా, వాటర్ ఓవర్ గా హీట్ చేయడం వల్ల ఆ హీట్ అయిన ఆ ప్రెజర్ మొత్తం, ఆవిరి మొత్తం ఫుడ్ కి అందేలా చేస్తారండి, ఆహార పదార్థాలకు తగిలేలా చేస్తారు. సో ప్రెజర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ యూనిఫామ్లీ త్రూ వాటర్. ఈ ప్రెజర్ అనేది సో సాధారణంగా వాటర్ ద్వారా రిలీజ్ చేస్తారు. ఓకే, మైక్రోబియల్ సెల్ మెంబ్రైన్ అండ్ ఎంజైమ్స్ ఆర్ డ్యామేజ్. ఇలా చేయటం వల్ల, ఇలా 300 to 600 MPa ప్రెజర్ అనేది రిలీజ్ అవటం వల్ల ఫుడ్ మీదకి, ఆహార పదార్థాలకి మైక్రోబియల్ సెల్ మెంబ్రైన్స్, సూక్ష్మజీవుల యొక్క సెల్ మెంబ్రైన్, ఎంజైమ్స్, సూక్ష్మజీవులకు సంబంధించిన ఎంజైమ్స్ అనేవి ఆ పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. ప్రెజర్ డెస్ట్రాయ్స్ మైక్రోబ్స్ వితౌట్ హీట్. ఈ ప్రెజర్ వల్ల, ఈ హెవీ ప్రెజర్ వల్ల, ఈ టూ మచ్ ప్రెజర్ వల్ల ప్రెజర్ డెస్ట్రాయ్స్ మైక్రోబ్స్. ప్రెజర్ అనేది మైక్రోబ్స్ ని డెస్ట్రాయ్ చేస్తుంది వితౌట్ హీట్. ఎటువంటి హీట్ అవసరం లేకుండానే ఈ హై ప్రెజర్ వల్ల సూక్ష్మజీవులు మనం చంపేయచ్చు, సూక్ష్మజీవుల్ని కిల్ చేయొచ్చు. ఫుడ్స్ కామన్లీ ప్రాసెస్డ్ బై హెచ్పిపి. ఈ హెచ్పిపి మెథడ్ వల్ల కామన్ గా కొన్ని రకాల ఫుడ్స్ ని ప్రాసెస్ చేస్తారండి. ఈ హెచ్పిపి మెథడ్ వల్ల ఫుడ్స్ కామన్లీ ప్రాసెస్డ్ బై హెచ్పిపి, కామన్ గా కొన్ని రకాల ఆహార పదార్థాలని ప్రాసెస్ చేస్తారు. ఆహార పదార్థాలు ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్. ఫస్ట్ థింగ్
ఫ్రూట్ జ్యూసెస్, కొన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ ని హెచ్పిపి హై ప్రెజర్ వల్ల, హై ప్రెజర్ లో ఉంచడం వల్ల వాటిని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెడీ టు ఈట్ మీల్స్, సో కొన్ని రెడీ టు ఈట్ మీల్స్ ఉంటాయి. ఆ రెడీ టు ఈట్ మీల్స్ ని ఏం చేస్తారంటే హై ప్రెజర్ లో ఆ ఆహార పదార్థాలను ఉంచి ప్రాసెస్ చేయటం వల్ల వాటిలో ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్ డిస్ట్రాయ్ అవుతాయి. సో ఇవి ఇటువంటి వాటిని రెడీ టు ఈట్ మీల్స్ ఈజీగా తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. మీట్ అండ్ సీ ఫుడ్, కొన్ని రకాల మీట్ కానీ కొన్ని రకాల సీ ఫుడ్స్ కానీ, సో ఇవి కామన్ గా ప్రిజర్వ్ చేస్తారా హెచ్పిపి మెథడ్ ద్వారా. నెక్స్ట్ థింగ్ డైరీ ప్రొడక్ట్స్, కొన్ని రకాల పాల ఉత్పత్తులు. సో ఈ బల్క్ గా ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేయాలో ఆ బల్క్ గా ఒకేసారి ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన మీట్ అండ్ సీ ఫుడ్ కానీ లేదా కొన్ని రకాల డైరీ ప్రొడక్ట్స్ కానీ, ఇటువంటి వాటిని కామన్ గా హెచ్పిపి మెథడ్ ద్వారా ప్రాసెస్ చేస్తారండి. కామన్ గా హెచ్పిపి మెథడ్ ద్వారా ప్రాసెస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎఫెక్ట్స్ ఆఫ్ హెచ్పిపి. హెచ్పిపి మెథడ్స్ వల్ల కలిగే ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఆన్ మైక్రో ఆర్గానిజమ్స్, ఈ హెచ్పిపి మెథడ్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఎలా పనిచేస్తుందంటే, హెచ్పిపి మెథడ్ అనేది మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఎలా పనిచేస్తుందంటే డెస్ట్రాయ్ బ్యాక్టీరియా, ఈస్ట్ అండ్ మోల్డ్స్. ఇది బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేస్తుంది, ఈస్ట్ ని డెస్ట్రాయ్ చేస్తుంది, అండ్ మోల్డ్స్ కొన్ని రకాల వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వేస్ట్ ని కూడా ఇది డెస్ట్రాయ్ చేసే కెపాసిటీ ఉంటుంది. హై ప్రెజర్ కాబట్టి ఈ హై ప్రెజర్ లో ఫుడ్ ని ఉంచడం వల్ల డెస్ట్రాయ్ బ్యాక్టీరియా నాశనం అయిపోతుంది, బ్యాక్టీరియాని కిల్ చేయొచ్చు, ఈస్ట్ ని కిల్ చేయొచ్చు, అండ్ మోల్డ్స్ కొన్ని రకాల వేస్ట్ ప్రొడక్ట్స్ మనం కిల్ చేయొచ్చు. స్పోర్ట్స్ ఆర్ మోర్ రెసిస్టెంట్, ఇవన్నీ చనిపోతాయి బ్యాక్టీరియా చనిపోతుంది, ఈస్ట్ చనిపోతుంది, మోల్డ్స్ చనిపోతుంది కానీ బట్ స్పోర్ట్స్ ఆర్ మోర్ రెసిస్టెన్స్. ఈ బ్యాక్టీరియాకి స్పోర్ ఉంటది, ఆ స్పోర్ మాత్రం డెత్ అవ్వదు. అది దీస్ ఆర్ రెసిస్టెన్స్ ని కలిగి ఉంటాయి. బట్ స్పోర్ట్స్ ఆర్ మోర్ రెసిస్టెన్స్ ని కలిగి ఉంటాయి. స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా రెసిస్టెన్స్ ని కలిగి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థింగ్, ఆన్ ఫుడ్ క్వాలిటీ. ఫుడ్ క్వాలిటీ మీద ఎలా పనిచేస్తాయో చూద్దాం. సో ఫుడ్ క్వాలిటీ మీద ఎలా పనిచేస్తాయి అంటే హెచ్పిపి మెథడ్ అనేది, ఫస్ట్ థింగ్, రిటైన్స్ న్యాచురల్ కలర్ అండ్ ఫ్లేవర్. న్యాచురల్ కలర్ కలిగి ఉండేలాగా, న్యాచురల్ ఫ్లేవర్ కలిగి ఉండేలా చేస్తాయి. సో ఈ హెచ్పిపి మెథడ్ ద్వారా రిటైన్స్ న్యాచురల్ కలర్ కలిగి ఉండేలా చేయొచ్చు ఆహారాన్ని, అండ్ న్యాచురల్ ఫ్లేవర్ కలిగి ఉండేలా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, మినిమల్ న్యూట్రియన్స్ లాస్. కొద్ది మోతాదులో న్యూట్రియన్స్ లాస్ మాత్రమే అవుతాయి, మరి ఓవర్ గా న్యూట్రియన్స్ లాస్ అవ్వవు కానీ. సో ఓన్లీ ఫ్యూ లాస్ ఆఫ్ న్యూట్రియన్స్, కొద్ది మోతాదులో మాత్రమే న్యూట్రియన్స్ అనేవి లాస్ అవుతాయి. నెక్స్ట్, స్ట్రక్చర్ లార్జ్లీ ప్రిజర్వ్డ్. ఈ మెథడ్ వల్ల, ఈ హెచ్పిపి మెథడ్ వల్ల స్ట్రక్చర్, ఏదైతే ఫుడ్ స్ట్రక్చర్ ఉందో ఆ ఫుడ్ స్ట్రక్చర్ అనేది లార్జ్లీ ప్రిజర్వ్, ఎక్కువ మోతాదులో మనం ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ మోతాదులో మనం ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, అడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్పిపి. ఈ హెచ్పిపి మెథడ్ వల్ల ఉపయోగాలు. అడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్పిపి మెథడ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఫ్రెష్ లైక్ క్వాలిటీ అనేది, ఆ ఫుడ్ సబ్స్టెన్స్ యొక్క క్వాలిటీ అనేది ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రెష్ లైక్ క్వాలిటీ, ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్ యొక్క క్వాలిటీ అనేది ఫ్రెష్ గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, నో కెమికల్ ప్రిజర్వేటివ్స్. ఇలా చేయటం ద్వారా ఓన్లీ ప్రెజర్ మాత్రమే ఉపయోగిస్తాం కాబట్టి నో కెమికల్ ప్రిజర్వేషన్. సో వీటిలో ఎటువంటి కెమికల్ ప్రిజర్వేటివ్స్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నో కెమికల్ ప్రిజర్వేషన్, ఎటువంటి కెమికల్ ప్రిజర్వేషన్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎక్స్టాండర్డ్
రీఫ్రిజిరేటెడ్ షెల్ఫ్ లైఫ్ రీఫ్రిజిరేటెడ్ షెల్ఫ్ లైఫ్ ని రీఫ్రిజిరేటెడ్ షెల్ఫ్ లైఫ్ ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ మెథడ్ ద్వారా రీఫ్రిజిరేటెడ్ షెల్ఫ్ లైఫ్ ని మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ యూనిఫామ్ ట్రీట్మెంట్. సో అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్. యూనిఫామ్ అంటే అర్థం ఏంటంటే అన్ని రకాల ఆహార పదార్థాలకి ప్రెజర్ మాత్రం మనం ఉపయోగిస్తాం. కాబట్టి యూనిఫామ్ ట్రీట్మెంట్ అంటే అన్నిటికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అనేది మనం ఇక్కడ అందిస్తాం. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ హెచ్పిపి మెథడ్ వల్ల ఉపయోగం. ఆ లిమిటేషన్స్ ఆఫ్ హెచ్పిపి. నెక్స్ట్ థింగ్ లిమిటేషన్స్ ఆఫ్ హెచ్పిపి. ఈ హెచ్పిపి మెథడ్ వల్ల ఈ హెచ్పిపి మెథడ్ లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే హై ఎక్విప్మెంట్ కాస్ట్. ఈ ప్రెజర్ ఇంత మోతాదులో 300 to 600 MPa యూజ్ చేయాలంటే చాలా హ్యూజ్ ఎక్విప్మెంట్ అవసరం, ఎక్కువ భారీ స్థాయి ఎక్విప్మెంట్ అవసరం. బట్ ఆ ఎక్విప్మెంట్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే హై ఎక్విప్మెంట్ కాస్ట్. ఇవి తయారు చేయాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి ఆ ఎక్విప్మెంట్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నాట్ ఎఫిషియంట్ అగెనిస్ట్ ఆల్ స్పోర్ట్స్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ మెథడ్ వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే నాట్ ఎఫెక్టివ్ అగెనిస్ట్ ఆల్ స్పోర్ట్స్. వీటిలో బ్యాక్టీరియా చనిపోతుంది, హీస్ట్ చనిపోతుంది, కానీ హీస్ట్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనం స్పోర్ట్స్ ని డిస్ట్రాయ్ చేయలేము. నాట్ ఎఫిషియంట్ అగెనిస్ట్ ఆల్ స్పోర్ట్స్. అన్ని రకాల స్పోర్ట్స్ అనేవి ఇక్కడ డెత్ అవ్వవు. అదొకటి మైనస్ అండి దీంట్లో, నెగిటివ్. నెక్స్ట్ థింగ్ లిమిటెడ్ యూస్ ఫర్ డ్రై ఫ్రూట్స్. ఇవి డ్రై ఫ్రూట్స్ కి లిమిట్ యూస్ మాత్రమే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కి లిమిట్ యూస్ మాత్రమే దీంట్లో ఉంటుంది. లిమిటెడ్ యూస్ ఫర్ డ్రై ఫ్రూట్స్ కి లిమిటెడ్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నంతా కూడా హెచ్పిపి, హై ప్రెజర్ ద్వారా ప్రిజర్వేషన్ చేయడం అనేది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నంత హై ప్రెజర్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్. అండ్ నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి ఫుడ్ ఇరాడియేషన్. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఫుడ్ ఇరాడియేషన్ అనే మెథడ్ గురించి తెలుసుకుందాం. ఫుడ్ ఇరాడియేషన్ డెఫినేషన్ ఆఫ్ ఫుడ్ ఇరాడియేషన్ యొక్క నిర్వచనం. ఫుడ్ ఇరాడియేషన్ is the process of exposing food to controlled dose of ionizing radiation. అయోనైజింగ్ రేడియేషన్ కి ఆహార పదార్థాలని ఎక్స్పోజ్ చేయడాన్ని ఫుడ్ ఇరాడియేషన్ టెక్నిక్ అంటారు. సో ఇందాక ప్రెజర్ యూజ్ చేయడాన్ని హెచ్పిపి మెథడ్ అంటారు. ఇక్కడ అయోనైజింగ్ రేడియేషన్ కి ఫుడ్ ని ఎక్స్పోజ్ చేయడాన్ని, ఫుడ్ ని అయోడైజ్డ్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ చేయడాన్ని, అయోనైజింగ్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ చేయడాన్ని ఫుడ్ ఇరాడియేషన్ అంటారు. ఫుడ్ ఇరాడియేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఫుడ్ టు కంట్రోల్డ్ డోస్ ఆఫ్, అంటే మరీ ఎక్కువ డోసులో కాకుండా లిమిట్ డోస్లో, కంట్రోల్డ్ డోస్ ఆఫ్ అయోనైజింగ్ రేడియేషన్ ఉపయోగించి టు డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ పెస్ట్. సూక్ష్మజీవుల్ని డిస్ట్రాయ్ చేయడం అండ్ పెస్ట్, కొన్ని రకాల పెస్ట్ ని డిస్ట్రాయ్ చేసే పద్ధతిని ఫుడ్ ఇరాడియేషన్ అంటారు. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ రేడియేషన్. సో ఈ ఫుడ్ ని ప్రాసెస్ చేయడానికి రేడియేషన్ అనేది, అయోనైజింగ్ రేడియేషన్ అన్న ఒకటండి. రేడియేషన్ అనేది ఏ విధాలుగా తీసుకుంటారంటే గామా రేస్, ఆహార పదార్థాల మీద గామా రేస్ పడేలా చేయటం. నెక్స్ట్ థింగ్ ఎక్స్రే డైరెక్ట్ గా ఆ రేస్ అనేవి ఆహార పదార్థాల మీద పడేలా చేయటం. నెక్స్ట్ థింగ్ ఎలక్ట్రాన్ బీమ్స్ అనేవి ఫుడ్ సబ్స్టెన్సెస్ మీద పడేలా చేయటం. ఫస్ట్ థింగ్ గామా రేస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ ఎక్స్రేస్ యూజ్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ ఎలక్ట్రాన్ బీమ్స్ ని యూజ్ చేస్తారు. ఇలా ఇటువంటి రేస్ ఉపయోగించి చేసే పద్ధతిని ఫుడ్ ఇరాడియేషన్ మెథడ్ అంటారు. నెక్స్ట్ థింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రేడియేషన్. ఈ రేడియేషన్ ఇచ్చేటప్పుడు, ఆహార పదార్థాల మీద రేడియేషన్ ఎక్స్పోజ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ అయోనైజింగ్ రేడియేషన్ ఇచ్చేటప్పుడు
కొన్ని ప్రిన్సిపల్స్ పాటించాలి. కొన్ని ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటించాలి. దోస్ ఆర్ రేడియేషన్ డ్యామేజెస్ డిఎన్ఏ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ రేడియేషన్ లో ఆహార పదార్థాలను ఉంచడం వల్ల దిస్ విల్ డ్యామేజ్ డిఎన్ఏ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ అయ్యేలా చేయొచ్చు. మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ అయ్యేలా మనం చేయొచ్చు. నెక్స్ట్ ప్రివెంట్స్ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్. వాటి యొక్క ఎదుగుదల మనం తగ్గించవచ్చు. ఆ సూక్ష్మజీవుల యొక్క గ్రోత్ మనం రిటార్డ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం రీప్రొడక్షన్, ఆ పునరుత్పత్తి జరగకుండా మనం కాపాడొచ్చు. మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ పూర్తిగా తగ్గేలా చేయొచ్చు. అండ్ రీప్రొడక్షన్, వాటి యొక్క రీప్రొడక్షన్ జరగకుండా మళ్ళీ అవి ప్రొడ్యూస్ అవ్వకుండా వీ కెన్ ప్రివెంట్, నివారించగలం. అండ్ ఫుడ్ డస్ నాట్ బికమ్ రేడియో యాక్టివ్. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇలా రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవటం వల్ల ఆ ఫుడ్ లో రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఉంటాయేమో, అవి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటారు. కానీ బట్ ఫుడ్ డస్ నాట్ బికమ్ రేడియో యాక్టివ్. ఇవి ఈ ఆహార పదార్థాలు రేడియో యాక్టివ్ కి గురవు. కారణం ఏంటంటే ఇదంతా కూడా అయోనైజింగ్ రేడియేషన్ కాబట్టి. ఫుడ్ డస్ నాట్ బికమ్ రేడియో యాక్టివ్. ఆహార పదార్థాలు రేడియో యాక్టివ్ గా మారవు. ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇరాడియేషన్. నెక్స్ట్ థింగ్, అప్లికేషన్స్ ఆఫ్ ఫుడ్ ఇరాడియేషన్. ఈ ఫుడ్ ఇరాడియేషన్ అనేది ఏ ఏ ఆహార పదార్థాలకి అప్లికేషన్ చేస్తారంటే, ఏ ఏ ఆహార పదార్థాలకి ఈ ఫుడ్ ఇరాడియేషన్ అనే టెక్నిక్ అప్లికబుల్ చేస్తారంటే, స్పైసెస్ అండ్ కండైమెంట్స్. స్పైసెస్, కొన్ని రకాల స్పైసెస్ కి, అండ్ కండైమెంట్స్, కొన్ని రకాల కండైమెంట్స్ కి, అండ్ సీరియల్స్ అండ్ పల్సెస్, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, కొన్ని రకాల సీరియల్స్ కి, కొన్ని రకాల పల్సెస్ కి ఉపయోగిస్తారు. వాటిని స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్, సమ్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, కొన్ని రకాల ఫ్రూట్స్ ని ప్రాసెస్ చేయడానికి, కొన్ని రకాల వెజిటబుల్స్ ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ మీట్ అండ్ పౌల్ట్రీ. మీట్ ని ప్రాసెస్ చేయడానికి, హ్యూజ్ అమౌంట్ లో ఒకేసారి మీట్ ని ప్రాసెస్ చేయడానికి కానీ, హ్యూజ్ అమౌంట్ లో ఒకేసారి పౌల్ట్రీని ప్రాసెస్ చేయడానికి కానీ, సో ఏదైతే ఈ ఫుడ్ ఇరాడియేషన్ మెథడ్ టెక్నిక్స్ ఉన్నాయో ఉపయోగిస్తారు. వేటికంటే స్పైసెస్ అండ్ కండైమెంట్స్, సీరియల్స్ అండ్ పల్సెస్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మీట్ అండ్ పౌల్ట్రీ. ఇటువంటి వాటికి ఇవి అప్లికబుల్ చేస్తారు. నెక్స్ట్ థింగ్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఇరాడియేషన్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఇరాడియేషన్, ఈ ఫుడ్ ఇరాడియేషన్ యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ పాజిటివ్ ఎఫెక్ట్స్. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఈ ఫుడ్ ఇరాడియేషన్ మెథడ్ వల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్, అసలు ఉపయోగాలు ఏంటో చూద్దాం. పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, రెడ్యూసెస్ మైక్రోబియల్ లోడ్ ని మనం తగ్గించవచ్చు. రెడ్యూసెస్ మైక్రోబియల్ లోడ్ ని, సూక్ష్మజీవుల యొక్క లోడ్ ని మనం తగ్గించవచ్చు ఈ మెథడ్ ద్వారా. రెడ్యూసెస్ మైక్రోబియల్ లోడ్, సూక్ష్మజీవుల యొక్క పర్సంటేజ్ ని మనం తగ్గించవచ్చు. ఎక్స్టెండ్ సెల్ఫ్ లైఫ్, ఎక్కువ కాలం ఆహార పదార్థాలు ఉండేలా చేయొచ్చు. నెక్స్ట్ కంట్రోల్స్ ఇన్సెక్ట్స్ అండ్ పారాసైట్స్. కంటికి కనపడని ఏవైతే ఇన్సెక్ట్స్ ఉన్నాయో, కంటికి కనిపించని ఏవైతే పారాసైట్స్ ఉన్నాయో, వాటిని ఈ అయోనైజింగ్ రేడియేషన్ ఉపయోగించడం వల్ల మనం పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్స్ ఇన్సెక్ట్స్ అండ్ పారాసైట్స్. పారాసైట్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డిలేస్ స్పాటింగ్ పొటాటోస్ ఆర్ ఆనియన్స్. సో పొటాటోస్ కానీ, ఆనియన్స్ కానీ స్పాటింగ్, సో త్వరగా పాడవకుండా మనం కాపాడొచ్చు ఈ రేస్ ఉపయోగించడం వల్ల. డిలేస్ స్పాటింగ్ పొటాటోస్ అండ్ ఆనియన్స్. పొటాటోస్ కానీ, ఆనియన్స్ కానీ స్పాయిల్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా, అంత త్వరగా డ్యామేజ్ అవ్వకుండా మనం వీ కెన్ ప్రివెంట్, కాపాడొచ్చు. నెక్స్ట్ న్యూట్రిషనల్ ఇంపాక్ట్. దీనివల్ల న్యూట్రిషనల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, మినిమల్ ఎఫెక్ట్ ఆన్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ఈ ఆహార పదార్థాల్లో ఉన్న ప్రోటీన్స్ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, కొంచెం మోతాదులో ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఫ్యాట్ మీద కొద్ది మోతాదులో ఎఫెక్ట్ ఉంటుంది. మినిమల్
ఎఫెక్ట్ ఆన్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. ప్రోటీన్స్ మీద మరియు ఫ్యాట్స్ మీద మినిమల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ సమ్ లాస్ ఆఫ్ వైటమిన్ సి, కొద్ది మోతాదులో వైటమిన్ సి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సమ్ లాస్ ఆఫ్ వైటమిన్ సి, కొద్ది మోతాదులో వైటమిన్ సి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ థయామిన్ అట్ హై డోసెస్, వైటమిన్ సి కానీ వైటమిన్ బి1 థయామిన్ కానీ సో హై డోసెస్ కనుక ఇస్తే, ఏదైతే ఈ రేడియేషన్ కనుక హైగా ఇస్తే కొద్ది మోతాదులో వైటమిన్ సి లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, కొద్ది మోతాదులో థయామిన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ న్యూట్రిషనల్ ఇంపాక్ట్ అండి. ఇవన్నీ కూడా సో ఫుడ్ ఇరాడియేషన్ వల్ల కలిగే న్యూట్రిషనల్ ఇంపాక్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఉపయోగాలు ఏంటంటే ఎఫెక్టివ్ అట్ రూమ్ టెంపరేచర్. ఒక రూమ్ టెంపరేచర్ లో ఈ ఫుడ్ ప్రాపర్ గా ఉంచడానికి, ఫుడ్ ప్రిజర్వ్ గా ఉంచబడటానికి ఈ రేడియో యాక్టివ్ టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎఫెక్టివ్ అట్ రూమ్ టెంపరేచర్ లో సో ప్రాపర్ గా యూజ్ చేసుకోవడానికి ఇది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. ఎఫెక్టివ్ అట్ రూమ్ టెంపరేచర్ ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్స్ ఫుడ్ సేఫ్టీ. సో ఈ రేడియేషన్ వల్ల ఆటోమేటిక్ గా ఈజీగా మనం మైక్రో ఆర్గానిజమ్స్ ని కిల్ చేయొచ్చు కాబట్టి ఇంప్రూవ్స్ ఫుడ్ సేఫ్టీ మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ థింగ్, రెడ్యూసెస్ ఫుడ్ బార్న్ డిసీజెస్. ఆహారానికి సంబంధించిన వ్యాధులను తగ్గించవచ్చు. రెడ్యూసెస్ ఫుడ్ బార్న్ డిసీజెస్, ఆహార సంబంధ వ్యాధులు రాకుండా కాపాడొచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్, ఉపయోగాలు. ఎఫెక్టివ్ అట్ రూమ్ టెంపరేచర్ లో ఎఫెక్టివ్ గా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, ఇంప్రూవ్స్ ఫుడ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, రెడ్యూసెస్ ఫుడ్ బార్న్ డిసీజెస్, ఆహారానికి సంబంధించిన వ్యాధులు ఫుడ్ బార్న్ డిసీజెస్ రాకుండా నివారించవచ్చు. నెక్స్ట్ థింగ్, లిమిటేషన్స్. కొన్ని రకాల లిమిటేషన్స్ ఉంటాయి. ఈ రేడియో యాక్టివ్ మెథడ్స్ ఉపయోగించేటప్పుడు కొన్ని రకాల లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ లిమిటేషన్స్ ఆర్ కన్స్యూమర్ యాక్సెప్టెన్స్ ఇష్యూస్. సో చాలా మంది కన్స్యూమర్స్, ఈ ఆహారాలను తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో ఆహారానికి రేడియో యాక్టివ్ కి ఎక్స్పోజ్ చేశారంటే, ఆహారాన్ని మీద ఈ రేస్ ఉపయోగించారంటే తీసుకోవడానికి భయపడతారు. సో రేడియో యాక్టివ్ మెథడ్స్ ఎక్స్రేస్ కానీ గామా రేస్ కానీ ఇలాంటి ఆహారం మీదకి వదిలేరంటే సో వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి, తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి భయపడతారు. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్, ఇది ఒక డిసడ్వాంటేజ్. కన్జ్యూమర్ యాక్సెప్టెన్స్ ఇష్యూస్. తీసుకునే వ్యక్తి, ఈ ఆహారాన్ని తీసుకునే వ్యక్తి అతను యాక్సెప్ట్ చేయడం అనేది ఇష్యూ, ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది కొంతమందికి. రిక్వైర్స్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్. ఇవి రేడియో యాక్టివ్ కిరణాలు, రేడియో ధార్మిక కిరణాలు ఆహార పదార్థాల మీద పడేటప్పుడు మరీ ఓవర్ గా పడకుండా చూసుకోవాలి. రిక్వైర్స్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్. ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎంతైతే మనం పంపించాలో అంత మోతాదులోనే ఆ రేస్ పంపించాలి. అంతకన్నా హెవీగా పంపిస్తే ఫుడ్ డ్యామేజ్ అవుతుంది, అంతకన్నా తక్కువ పంపిస్తే మైక్రో ఆర్గానిజమ్స్ డెత్ అవ్వవు. సో ఎక్కువ పంపించిన ప్రాబ్లమే, తక్కువ పంపించిన ప్రాబ్లమే. సో అందుకని రిక్వైర్స్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. అండ్ నెక్స్ట్ థింగ్, స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్ నీడెడ్. ఇటువంటి రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఆహార పదార్థాలకి సో ఖచ్చితంగా ప్రాపర్ రూమ్ ఉండాలి. సో అది వేరే వాళ్ళ మీద, హ్యూమన్స్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. కాబట్టి స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్, స్పెషల్ ఎక్విప్మెంట్ ఉండాలి, స్పెషల్ రూమ్ ఉండాలి, స్కిల్ అండ్ ట్రైన్డ్ పర్సన్స్ ఉండాలి ఇది ఇవ్వటానికి. సో కాబట్టి స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్ ఈజ్ నీడెడ్. ఖచ్చితంగా ఇది ఇవ్వాలంటే, ఈ ప్రాసెస్ చేయాలంటే ఈ రకంగా స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్ నీడెడ్. ఖచ్చితంగా స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్ అనేవి ఖచ్చితంగా అవసరం. సో దీస్ ఆర్ ఆల్ లిమిటేషన్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి కోల్డ్ ప్లాస్మా ప్రాసెసింగ్.
కోల్డ్ ప్లాస్మా ప్రాసెసింగ్, ఈ థర్డ్ వన్. ఫస్ట్ హెచ్పిపి మెథడ్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫుడ్ ఇరాడియేషన్ మెథడ్ తెలుసుకున్నాం. ఇప్పుడు థర్డ్ మెథడ్ వచ్చేసి కోల్డ్ ప్లాస్మా ప్రాసెసింగ్. కోల్డ్ ప్లాస్మా అనే మెథడ్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ ఆఫ్ కోల్డ్ ప్లాస్మా ప్రాసెసింగ్. కోల్డ్ ప్లాస్మా ప్రాసెసింగ్ యొక్క నిర్వచనం. ఓకే, కోల్డ్ ప్లాస్మా. ఈ కోల్డ్ ప్లాస్మా అనే మెథడ్ ఏంటంటే ఈజ్ ఏ నాన్ థర్మల్ టెక్నాలజీ. ఇది ఎటువంటి హీట్ ఉపయోగించని టెక్నాలజీ. యూజ్ అయోనైజ్డ్ గ్యాస్. ఇక్కడ మనం అయోనైజ్డ్ గ్యాస్ ఉపయోగించి అట్ లో టెంపరేచర్, తక్కువ టెంపరేచర్లోనే అయోనైజ్డ్ గ్యాస్ ఉపయోగించి టు ఇనాక్టివేట్ మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవుల్ని ఇనాక్టివేట్ చేయటం ఆన్ ఫుడ్ సర్వీసెస్, ఆహార పదార్థాల మీద మైక్రో ఆర్గానిజమ్స్ ని ఇనాక్టివేట్ చేసే టెక్నిక్ ఇది. ఓకే, వాట్ ఈస్ ప్లాస్మా? సో ప్లాస్మా అంటే ఏంటి? కోల్డ్ ప్రాసెసింగ్ లో ప్లాస్మా విల్ బి ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ప్లాస్మా అనేది ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఇది కంటైన్స్ అయాన్స్. ఈ ప్లాస్మాలో అయాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అండ్ రియాక్టివ్ స్పీసెస్, రియాక్ట్ చేయడానికి ఉపయోగపడే స్పీసెస్ ఉంటాయి. ప్లాస్మా అంటే ఏంటో చూద్దాం. ప్లాస్మా అంటే ఇస్ ఏ ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఈ ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్స్ ఉంటాయి. దోస్ ఆర్ కంటైన్స్ అయాన్స్ కలిగి ఉంటుంది. ప్లాస్మా కంటైన్స్ అయాన్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ థింగ్, ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది. అండ్ రియాక్టివ్ స్పీసెస్, వీటితో పాటు రియాక్టివ్ స్పీసెస్ కలిగి ఉంటుంది. సో ఇవి ప్లాస్మా గురించి. ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ కోల్డ్ ప్లాస్మాకి సంబంధించి కొన్ని రకాల ప్రిన్సిపల్స్ మనం తెలుసుకున్నాం. కోల్డ్ ప్లాస్మాకి సంబంధించి కొన్ని రకాల సూత్రాలు తెలుసుకున్నాం. సో ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే రియాక్టివ్ స్పీసెస్ ఇంటరాక్ట్ విత్ మైక్రోబియల్ సెల్స్. ఈ రియాక్టివ్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ రియాక్టివ్ స్పీసెస్ అనేవి ఇంటరాక్ట్ విత్ మైక్రోబియల్ సెల్స్ తో ఇంటరాక్ట్ అవుతాయి. రియాక్టివ్ స్పీసెస్ ఇంటరాక్ట్ విత్ మైక్రోబియల్ సెల్స్, మైక్రోబియల్ కణాలతో, మైక్రోబియల్ సెల్స్ తో ఇవి ఇంటరాక్ట్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, కాజెస్ డ్యామేజ్ టు. ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క కొన్ని భాగాలను డ్యామేజ్ చేస్తాయి. ఇవి సూక్ష్మజీవుల యొక్క కొన్ని భాగాలు డ్యామేజ్ చేస్తాయి. ఆ భాగాలు ఏంటో తెలుసుకుందాం. సెల్ వాల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క సెల్ వాల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. నెక్స్ట్ థింగ్, ప్రోటీన్స్, మైక్రో ఆర్గానిజమ్స్ లో ఉన్న ప్రోటీన్స్ ని డ్యామేజ్ చేస్తాయి. అండ్ డిఎన్ఏ, మరీ హెవీగా గ్యాస్ కనుక మనం రిలీజ్ చేస్తే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ డ్యామేజ్ సెల్ వాల్స్ ని డ్యామేజ్ చేయగలం. ప్రోటీన్స్ డ్యామేజ్ చేయొచ్చు. అండ్ డిఎన్ఏని కూడా మనం డ్యామేజ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, అప్లికేషన్స్. ఏ ఫుడ్ మెటీరియల్స్ కి, ఏ ఆహార పదార్థాలకి మనం ఈ అప్లికేషన్ చేయొచ్చు అంటే, ఈ మెథడ్ ని మనం యూజ్ చేయొచ్చు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ లో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ మెథడ్. ఫ్రెష్ గా ఉంచబడిన కొన్ని రకాల ఫ్రూట్స్ ని, ఫ్రెష్ గా ఉండటానికి ఉపయోగించే కొన్ని రకాల వెజిటబుల్స్ ని ఈ ప్రాసెస్ చేయడానికి ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ కోల్డ్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. కోల్డ్ ప్లాస్మా మెథడ్ అనేది ఫ్రెష్ ఫ్రూట్స్ ని ప్రాసెస్ చేయడానికి, కొన్ని రకాల వెజిటబుల్స్ ని ప్రాసెస్ చేయడానికి ఈ మెథడ్ అనేది ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్,
ప్యాకేజింగ్ మెటీరియల్స్. కొన్ని ఆహార పదార్థాలని ప్యాకేజ్ చేసి సప్లై చేయాలి, ప్యాకేజ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. అలా ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఆ మెటీరియల్స్ని, ఆహార పదార్థాలని ప్యాకేజింగ్ చేసి సప్లై చేయడానికి, సేఫ్గా ఉంచడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. అండ్ ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్, కొన్ని రకాల ప్రాంతాల్లో ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్, కొన్ని రకాల సర్ఫేసెస్లో ఫుడ్ కాంటాక్ట్ అయ్యే ఏ సర్ఫేసెస్ ఉన్నాయో ఆ సర్ఫేసెస్ మీద మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా చూడటానికి ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. సో వీటి మీద అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రాసెస్ చేయడానికి, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ప్యాకేజింగ్ ఏదైతే కొన్ని రకాల మెటీరియల్స్ ఉన్నాయో ఆ కొన్ని రకాల మెటీరియల్స్ని ప్యాకేజింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్, ఏదైతే ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ ఉన్నాయో ఆ ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ని ప్రాపర్గా క్లీన్ చేయడానికి, ప్రాపర్గా ఉంచడానికి, స్టెరైల్ చేయడానికి ఈ కోల్డ్ ప్లాస్మా మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ కోల్డ్ ప్లాస్మా మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ కోల్డ్ ప్లాస్మా. కోల్డ్ ప్లాస్మా వల్ల ఉపయోగాలు, కోల్డ్ ప్లాస్మా మెథడ్ వల్ల ఉపయోగాలు. అడ్వాంటేజెస్ ఆఫ్ కోల్డ్ ప్లాస్మా. కోల్డ్ ప్లాస్మా మెథడ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఫస్ట్ వెరీ లో టెంపరేచర్. ఈ కోల్డ్ ప్లాస్మా మెథడ్లో హై టెంపరేచర్ ఉపయోగించం, కానీ వెరీ లో టెంపరేచర్, చాలా తక్కువ టెంపరేచర్ మాత్రం ఉపయోగిస్తాం. నెక్స్ట్ నో వాటర్ ఆర్ కెమికల్స్ రిక్వైర్డ్. ఈ కోల్డ్ ప్లాస్మా మెథడ్లో వాటర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఆర్ కెమికల్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఓన్లీ గ్యాస్ యూజ్ చేస్తారు కాబట్టి. సో ఈ గ్యాస్ ఉపయోగించడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నో వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్ కెమికల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థింగ్ షార్ట్ ట్రీట్మెంట్ టైం, కొద్దిసేపులోనే మనం ప్రాసెస్ చేయొచ్చు. మిగతా వాటికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ ఈ కోల్డ్ ప్లాస్మా మెథడ్లో స్టెరిలైజేషన్ చేయడానికి, అదే ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి షార్ట్ ట్రీట్మెంట్ టైం, తక్కువ టైంలోనే ఈజీగా మనం ప్రాసెస్ చేయొచ్చు. తక్కువ టైంలోనే ఈజీగా మనం ఆహారాన్ని లేదా ఆహార పదార్థాలను మనం ప్రాసెస్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ మినిమల్ ఎఫెక్ట్ ఆన్ ఫుడ్ క్వాలిటీ. ఫుడ్ క్వాలిటీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు, ఫుడ్ క్వాలిటీ డ్యామేజ్ అవ్వకుండా, ఆహార పదార్థాల యొక్క క్వాలిటీ మరీ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడవచ్చు ఈ మెథడ్ ద్వారా. మినిమల్ ఎఫెక్ట్ ఆన్ ఫుడ్ క్వాలిటీ మీద, ఆహారం యొక్క క్వాలిటీ మీద తక్కువ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్ ఏంటో చూద్దాం. మెయిన్లీ సర్ఫేస్ ట్రీట్మెంట్. ఈ ఆహార పదార్థాల యొక్క సర్ఫేస్ని మాత్రమే మనం ఈ కోల్డ్ ప్లాస్మా మెథడ్లో చేయగలం, అంతేగాని డీప్గా ఆహార పదార్థాలను క్లీన్ చేయడానికి ఉపయోగపడదు, ఆ డీప్గా ఆహార పదార్థాలను ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడదు. మెయిన్లీ సర్ఫేస్ ట్రీట్మెంట్, ఆహార పదార్థాల యొక్క సర్ఫేస్ని ట్రీట్ చేయడానికి, సర్ఫేస్ని మనం ప్రాపర్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ టెక్నాలజీ స్టిల్ డెవలపింగ్. ఈ టెక్నాలజీ అనేది ఇంకా డెవలప్ అవుతూ ఉంది. టెక్నాలజీ స్టిల్ డెవలపింగ్. ఈ టెక్నాలజీని ఇంకా ప్రాపర్గా ఇంప్రూవ్ చేస్తున్నారు. లిమిటెడ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. ఈ లార్జ్ స్కేల్ అప్లికేషన్ ఎక్కువ మోతాదులో ఎక్కువ మందికి ఒకేసారి అప్లై చేయాలంటే లిమిటెడ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్. లార్జ్ స్కేల్లో ఎక్కువ మోతాదులో ఎక్కువ మందికి అప్లై చేయాలంటే ఎక్కువ ఫుడ్ సప్లై చేయడానికి ఇది లిమిటెడ్, చేయలేము, కష్టం. నెక్స్ట్ థింగ్ కంపారిజన్ ఆఫ్ నాన్ థర్మల్ మెథడ్స్. ఈ నాన్ థర్మల్ మెథడ్స్ కి సంబంధించిన కొన్ని కంపారిజన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్స్పెక్ట్ హెచ్పిపి ఇరాడియేషన్ కోల్డ్ ప్లాస్మా. సో వీటికి మధ్య కంపారిజన్ ఒకసారి చూద్దాం. ఆస్పెక్ట్ హెచ్పిపి ఇరాడియేషన్ కోల్డ్ ప్లాస్మా. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే హీట్ యూజ్డ్. హెచ్పిపి మెథడ్లో హీట్ యూజ్ చేయం, హీట్ అస్సలు యూజ్ చేయం. ఇరాడియేషన్ మెథడ్లో అస్సలు హీట్ యూజ్ చేయరు. కోల్డ్ ప్లాస్మా మెథడ్లో కూడా హీట్ యూజ్ చేయరు. అందుకే ఈ మెథడ్స్ అన్నిటిని కూడా నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ మెథడ్స్ అన్నారు.
అందుకే ఈ మెథడ్స్ అన్నిటిని కూడా నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ మెథడ్స్ అన్నారు. నెక్స్ట్ బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే బెస్ట్ ఫర్ జ్యూసెస్, మీట్స్. ఈ హెచ్పిపి మెథడ్ అనేది జ్యూసెస్ ని ప్రాసెస్ చేయడానికి, మీట్స్ ని ప్రాసెస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇరాడియేషన్ బెస్ట్ ఫర్ స్పైసెస్, గ్రెయిన్స్. స్పైసెస్ ని ప్రాసెస్ చేయడానికి, గ్రెయిన్స్ ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ కోల్డ్ ప్లాస్మా మెథడ్ వచ్చేసరికి ఫ్రెష్ ప్రొడ్యూస్, ఆహార పదార్థాన్ని ఫ్రెష్ గా ప్రొడ్యూస్ చేయడానికి, ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే న్యూట్రియంట్ లాస్. హెచ్పిపి మెథడ్ వల్ల న్యూట్రియంట్స్ లాస్ అనేది పెద్ద ఎక్కువగా ఉండదు, మినిమల్ గా న్యూట్రియంట్స్ లాస్ అవుతాయి. ఇరాడియేషన్ మెథడ్ వల్ల న్యూట్రియంట్స్ అనేవి వెరీ లో, చాలా తక్కువ మోతాదులో లాస్ అవుతాయి. అండ్ కోల్డ్ ప్లాస్మా మెథడ్ వచ్చేసరికి వెరీ మినిమల్. చాలా మినిమల్ గానే న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవుతాయి. చాలా మినిమల్ గానే న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవుతాయి. నెక్స్ట్ థింగ్ ఇండస్ట్రియల్ యూస్. హెచ్పిపి మెథడ్ అనేది ఇండస్ట్రీస్ లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇండస్ట్రియల్ యూస్, ఈ ఫుడ్ ఇండస్ట్రీస్ లో, ఈ ఫుడ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇండస్ట్రీస్ లో హెచ్పిపి మెథడ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నారు నవేడేస్. నెక్స్ట్ ఇరాడియేషన్ మెథడ్ వచ్చేసి మీడియం గా యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ కోల్డ్ ప్లాస్మా వచ్చేసి ఎమర్జింగ్. రాబోయే కాలంలో ఎమర్జింగ్ గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కోల్డ్ ప్లాస్మా మెథడ్ అనేది. సో దీస్ ఆర్ ద రిలేషన్స్, కంపారిజన్, ఇవన్నీ కూడా కంపారిజన్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇన్ మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీస్. మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీలో ఈ మెథడ్స్ వల్ల ఎందుకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు, ఈ నాన్ థర్మల్ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, మీట్స్ డిమాండ్ ఆన్ ఫ్రెష్ అండ్ సేఫ్ ఫుడ్స్. ఆహార పదార్థాన్ని ఫ్రెష్ గా ప్రొడ్యూస్ చేయడానికి అండ్ సేఫ్ ఫుడ్స్, ఆహార పదార్థాలని సేఫ్ గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీట్స్ డిమాండ్ ఫర్ ఫ్రెష్ అండ్ సేఫ్ ఫుడ్స్, ఫ్రెష్ గా ఆహార పదార్థాలు తీసుకోవడానికి, సేఫ్ గా ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రెడ్యూసెస్ రిలయన్స్ ఆన్ కెమికల్ ప్రిజర్వేటివ్స్. ఎక్కువగా కెమికల్ ప్రిజర్వేటివ్స్ మీద ఆధారపడకుండా కొద్ది మోతాదులో మినిమల్ గా మనం ఈ నార్మల్ టెక్నిక్స్ యూజ్ చేసి ఫుడ్ ని ప్రిజర్వ్ చేయొచ్చు. ఓన్లీ ప్రెజర్ ద్వారా కానీ, లేదా అయాన్స్ ద్వారా కానీ, లేదా రైస్ ద్వారా కానీ క్లీన్ చేయొచ్చు, ప్రాసెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంప్రూవ్స్ సెల్ఫ్ లైఫ్ అండ్ సేఫ్టీ. ఇలా చేయటం వల్ల సెల్ఫ్ లైఫ్ ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ సేఫ్టీ, ఆహార పదార్థాలని సేఫ్టీగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సపోర్ట్స్ క్లీన్ లేబుల్ ఫుడ్స్. క్లీన్ గా ఆహార పదార్థాలు ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ లేబుల్ చేయబడిన ఆహార పదార్థాలని మనం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఇన్ మోడర్న్ ఫుడ్ ఇండస్ట్రీస్. మీట్స్ డిమాండ్ ఫర్ ఫ్రెష్ అండ్ సేఫ్ ఫుడ్స్. సేఫ్ ఫుడ్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెడ్యూస్ రిలయన్స్ ఆన్ కెమికల్ ప్రిజర్వేటివ్స్ మీద ఆధారపడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్ సెల్ఫ్ లైఫ్ అండ్ సేఫ్టీ. సెల్ఫ్ లైఫ్ ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సేఫ్టీ, ఆహార పదార్థాన్ని సేఫ్టీగా అందేలా చూడొచ్చు మనం. అండ్ నెక్స్ట్ సపోర్ట్స్ క్లీన్ లేబుల్ ఫుడ్స్ ని మనం అందించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కన్క్లూజన్కి వచ్చేసరికి నాన్ థర్మల్ ప్రాసెసింగ్ ప్రిజర్వ్స్ ఫుడ్ వితౌట్ హీట్. ఈ నాన్ థర్మల్ ప్రాసెసింగ్ లో ప్రిజర్వ్స్ ఫుడ్ వితౌట్ హీట్, ఎటువంటి హీట్ ఉపయోగించకుండానే ఫుడ్ ని, ఆహార పదార్థాలని ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. హెచ్పిపి యూజెస్ ప్రెజర్ టు డెస్ట్రాయ్ మైక్రోబ్స్. ఈ హెచ్పిపి అనే టెక్నిక్ ద్వారా ప్రెజర్ మనం యూజ్ చేస్తాం. ఈ ప్రెజర్ ద్వారా
టు డెస్ట్రాయ్ మైక్రోబ్స్, మైక్రో ఆర్గనిజమ్స్ మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. ఈ ప్రెజర్ ద్వారా మైక్రో ఆర్గనిజమ్స్ మనం డెస్ట్రాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇరాడియేషన్ యూజెస్, ఇరాడియేషన్ మెథడ్ వల్ల ఇరాడియేషన్ యూజెస్ రేడియేషన్ ఫర్ సేఫ్టీ అండ్ స్టోరేజ్. రేడియేషన్ ను ఉపయోగించి ఆహార పదార్థాలను సేఫ్టీగా ఉంటేలా చేయొచ్చు అండ్ స్టోరేజ్ ప్రాపర్ గా స్టోరేజ్ అయ్యేలా చేయొచ్చు. ఇరాడియేషన్ యూజెస్, ఇరాడియేషన్ మెథడ్ వల్ల రేడియేషన్ ఫర్ సేఫ్టీ అండ్ స్టోరేజ్, రేడియేషన్ ఉపయోగించి ఆహార పదార్థాలని సేఫ్టీగా ఉండేలా చేయొచ్చు అండ్ స్టోరేజ్ ప్రాపర్ గా స్టోర్ చేసేలా చేయొచ్చు. నెక్స్ట్ కోల్డ్ ప్లాస్మా. కోల్డ్ ప్లాస్మా అనేది ఈజ్ ఏ ప్రమోటింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. రాబోయే తరాల్లో లేదా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన టెక్నిక్ ఇది. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ, ఇది ఎమర్జింగ్ టెక్నాలజీగా ఉపయోగపడుతుంది. కోల్డ్ ప్లాస్మా ఈజ్ ఏ ప్రమోటింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, ఎమర్జింగ్ లేటెస్ట్ టెక్నాలజీగా ఉపయోగపడుతుంది. అండ్ దీస్ మెథడ్స్ ఇంప్రూవ్ ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ. ఈ మెథడ్స్ ద్వారా ఇంప్రూవ్స్ ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ సేఫ్టీ, ఆహార పదార్థాలు సేఫ్టీగా తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకున్న మెథడ్స్ అన్ని కూడా దీస్ మెథడ్స్ ఇంప్రూవ్ ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు అండ్ సేఫ్టీ, ఫుడ్ యొక్క సేఫ్టీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, టుడే we discussed about food processing techniques by using non-thermal methods. Non-thermal methods ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఓకే, దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.